ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని అన్నారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్ వెంటనే కాల్పుల విరమణకు రెండు దేశాలకు అంగీకరించాయని అన్నారు. ఇరు దేశాలకు తన అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ట్రంప్. ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని అన్నారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్ వెంటనే కాల్పుల విరమణకు రెండు దేశాలకు అంగీకరించాయని అన్నారు. ఇరు దేశాలకు తన అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ట్రంప్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్. అవినాష్, ఏదైతే కొద్దిసేపటికి ముందు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక చిన్న మెసేజ్ పంపించడం జరిగింది. ఈ మెసేజ్ సారాంశం ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియకు దోహదపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, రెండు దేశాల నడుమ శాంతిని మేము తాము కొనసాగించబోతున్నామని అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం కానీ లేకుంటే పాకిస్తాన్ కానీ స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలంటూ అటు అమెరికాతో పాటు పలు దేశాలు కోరుతున్న నేపథ్యంలో, అయితే అంతేకాకుండా పెద్దన్నగా పాత్రగా పోషిస్తాము తాము ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకంటూ కూడా ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో, అయితే చర్చల అనంతరం ఇటువంటి ప్రకటన వెలువడటం మాత్రం ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. అయితే ఇకపై ఏదైతే పాక్ ఉగ్ర వాదానికి మద్దతుగా తమ దేశంపై, అంటే మన దేశంపై కాదు ఏదన్నా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే తాము పరిగణిస్తామంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్ కొంచెం ఒక విభిన్నంగా చూడొచ్చు. ఎందుకంటే యుద్ధాన్ని, అది పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుంది, అంతేకాకుండా ఉగ్రవాదాన్ని మన దేశంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉగ్రవాదాన్ని పెంచిపోషించేలా ప్రయత్నిస్తుందంటూ మనం కూడా దాడులు చేయడం జరిగింది. అయితే సింధూర్ ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ కొంత వెనక్కు తగ్గిన నేపథ్యంలో కూడా, అంతేకాకుండా పలు దేశాల సహాయాన్ని కోరుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా పాక్ లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై మండిపడుతున్న నేపథ్యంలో పాక్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇరు దేశాలతో చర్చించిన అనంతరం ఇటువంటి ప్రకటన చేసినట్లుగా మనం అనుకోవచ్చు. అభిలాష్, అయితే గత కొన్నేళ్లుగా మనం చూస్తానే ఉన్నాం, పాకిస్తాన్ అనేటువంటి దేశం మొదటి నుంచి కూడా భారత్ పై అక్కస్తోనే ఉంటది. భారత్ మీద ఏ రకమైనటువంటి చర్యలకైనా వాళ్ళు అసలు వెనుకడుగు వేరు అనేటువంటిది వాస్తవంగా కనిపించేటువంటి అంశం. మరి ఇలాంటి తరుణంలో భారత్ ఒక వైపు ఆల్రెడీ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే భారత్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ భారత్ పైన ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా దాన్ని యుద్ధంగానే మేము భావిస్తామనేటువంటి మాట చెప్పిన కాసేపటికే ట్రంప్ దగ్గర నుంచి ఇలాంటి ట్వీట్ రావడం అనేటువంటి దేనికి సంకేతంగా చూడొచ్చు? తప్పకుండా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తుందో దానిపై తప్పనిసరిగా తమ ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నదో వాటన్నిటిపై తమ చర్యలు ఉంటాయంటూ పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ట్రంప్ భారత్ కు మద్దతుగా ఈ శాంతి చర్చలకు ఉపక్రమించారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఏదైతే పార్లమెంట్ నుంచి కావచ్చు పహల్గామ్ వరకు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్ పై చేస్తున్న దాడులన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనంతరం కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు చేపట్టినా కూడా తదుపరిని ఎటువంటి రెండు దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్తకర వాతావరణం
చోటు చేయకుండా ఉండేందుకు శాంతి చర్చలే ప్రధాన కారణం ప్రధాన కారకంగా మిగులుతాయంటూ ట్రంప్ చేసిన సూచన మేరకే ఇటువంటి చర్చల అనంతరం ట్రంప్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఉగ్రవాద కార్యకలాపాలను ఇంకా కొనసాగించకుండా ఉండగలదా అనే దాన్ని అనుమానంగానే చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ పెద్దన్న పాత్రలో అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేసి భారత్ తో అంత ప్రచ్ఛన్న యుద్ధం ఏదంటే ఉగ్రవాద రూపంలో భారత్ తో పెట్టుకోవద్దంటూ కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఉన్నా కూడా పాకిస్తాన్ అంత సైలెంట్ గా ఉంటుందని మనం అనుకోకూడదు. కానీ భారత్ ఎప్పటికీ కూడా ధీటుగానే పాకిస్తాన్ ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రక్రియని ఈ పరిణామాన్ని ఇరు దేశాలను ఎలా స్పందిస్తాయి, భారత్ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం కేంద్రం విడుదల చేసే ప్రకటన ఆధారంగా చూడొచ్చు. అవినాష్, సంజయ్, అదే అంశంలో మనం చూసుకుంటే ఈ రోజు ఉదయమే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ఒక మీటింగ్ కాల్ఫర్ చేయడం, అదేవిధంగా ఆ మీటింగ్ కాల్ఫర్ చేసిన కాసేపటికి అసలు ఇలాంటి చర్చలు ఏం జరగలేదు, ఇలాంటి మీటింగ్ కూడా ఏం జరగలేదు అంటూ ఒక స్టేట్మెంట్ రావడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి ఈ టైంలో సీజ్ ఫైర్, అసలు యాక్చువల్గా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి సీజ్ ఫైర్ అనేటువంటి అంశాన్ని మొదట ఎత్తివేసిందే పాకిస్తాన్, వాళ్ళు దాన్ని వైలేట్ చేసిందే పాకిస్తాన్. మరి అలాంటిది అసలు ఈ పూటైనా వాళ్ళు కరెక్ట్గా నిల్చుకొని ఉంటారా? ఎందుకంటే భారత్ ఆల్మోస్ట్ బ్రహ్మోస్ని రెడీ చేసి పాకిస్తాన్ పైన యుద్ధానికి ముందుకెళ్లేందుకే కనిపిస్తూ ఉండింది కదా ఈ పూట వరకు కూడా. అవును, తప్పనిసరిగా మనం ఈ పరిణామాలన్నీ కూడా మనం సీరియస్ గానే చూడాల్సి వస్తుంది. పాకిస్తాన్ ప్రతి చర్యను కూడా అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే కొన్ని శాంతి చర్చలు జరపాలంటూ, అంతేకాకుండా పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా తగ్గింపు చర్యలకు పాల్పడుతూ, ఎందుకంటే తాము తగ్గటం లేదు అనే ఒక నినాదాన్ని లోకం దృష్టికి అంటే ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ట్రంప్ హెచ్చరికలను అనుగుణంగా వాళ్ళు తగ్గినట్లుగా కనిపిస్తూ శాంతి చర్చలతో తాము భారత్ మద్దతు ఇస్తా, భారత్తో సన్నిహితంగా ఉంటాము, సానుకూలంగానే ఉంటాము అంటూ ఒక విధానాన్ని ఒక విధానాన్ని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని మనం పాకిస్తాన్ చేసే క్రియలన్నింటిని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానంగా పాకిస్తాన్ ఏదైతే ఎంతమంది చర్చలు పిలిచినా లేకుంటే శాంతి వాతావరణం నెలకొల్పాలని మనం ఎంత కోరినా కూడా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పులి స్టాప్ పెట్టే అవకాశాలే ఉండవు. ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా, లేదంటే మొన్న పాల్గామ్ దాడి అనంతరం కూడా పాకిస్తాన్ అదింపు చర్యలు కావచ్చు, పాకిస్తాన్ తిరిగి మన భారత్ పై అక్రస్ కక్కే విషయంలో కావచ్చు, వీటన్నిటిని చూస్తే తప్పనిసరిగా పాకిస్తాన్ తమ వాదాన్ని అంత ఈజీగా వదులుకోదని మనం అనుకోవచ్చు. అయితే ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ట్వీట్ చేసిన విధానం కావచ్చు, దీనికి పాకిస్తాన్ అసలు సీరియస్ గానే తీసుకుంటుందా, లేక ఏదో నామమాత్రంగా తాము అంగీకరిస్తున్నాం, శాంతి చర్చలకు అంగీకరిస్తున్నాం, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకుంటామని అంటూ పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని అది దాన్ని ఎలా అనుసరిస్తుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంటుంది. కానీ సంజయ్, ట్రంప్ చేసినటువంటి ట్వీట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఉంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్ లో రాసి దాని కంటిన్యూషన్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అనేటువంటి స్టేట్మెంట్స్ వాడారు. అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? భారత్ తన న్యూక్లియర్స్ ని రెడీ చేసుకుంది కాబట్టే పాకిస్తాన్ భయపడి ఇలా ఆగిపోయిందని అనుకోవచ్చా? ఓవైపు టర్కీ పైన కూడా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకునేటువంటి యాంగిల్లో భారత్ మూవ్మెంట్స్ జరుపుతూ ఉండింది కదా. దాన్ని తప్పనిసరిగా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ మా వద్ద అనస్త్రాలు ఉన్నాయి, లేకుంటే అణుబాంబులు వినియోగిస్తామనంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి కావచ్చు, లేక రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఎవరు ప్రకటనలు చేసినా కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అణు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అణు విధానాలన్నింటి కూడా ప్రపంచ దేశాలు, ప్రతి దేశమైనా తప్పనిసరిగా ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పనిసరిగా ఆ విధానాలను తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాలను ఫాలో అయ్యే క్రమంలో తమ వద్ద ఏదో అణుబాంబులు ఉన్నా, లేకుంటే అణు అస్త్రాలను వినియోగిస్తామనంటూ బూచి చూపించినా కూడా అమెరికా వంటి దేశాల వద్ద ఇవన్నీ చెల్లకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన పాత్ర పోస్తున్న అమెరికా ఇటువంటి పాకిస్తాన్ వంటి చిన్న చితకా దేశాలు చేస్తున్న వ్యాఖ్యలని పెద్దగా పరిగణనలోకి తీసుకోవద్దని అనుకోవచ్చు. ఎందుకంటే
పాకిస్తాన్ కన్నా కూడా అణ్వస్త్రాలు కావచ్చు, లేకుంటే సైన్యంలో కావచ్చు, పెద్ద సైన్యం ఇది కావచ్చు, భారత్కి పెద్ద బలమే ఉంది. బలాన్ని భారత్ బలం ముందు పాకిస్తాన్ అంత సాహసం చేస్తుందని కూడా ప్రపంచ దేశం ఏ దేశం కూడా అంత నమ్మకం ఉండదు. అందువల్ల భారత్కి లేకుంటే పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి లేకుంటే చర్చలు జరిపి శాంతి ప్రక్రియలో తాము రెండు దేశాలు కూడా వెనుకుండిపోతామన్న ఒక విధానాన్ని ఇది అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడని మనం అనుకోకూడదు. అయితే ఆయన చేస్తున్న ప్రయత్నాలను మాత్రం అభినందించాలి. ఎందుకంటే పెద్దన్న పాత్రలో అమెరికా అధ్యక్షుడు చేయాల్సిన పాత్రను తను పోషిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దేశపైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నింటిని కూడా తీసుకున్నాడు. అంటే దీనివల్ల ఇకపై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే లేనట్టే కదా? అంటే ఈ విషయాన్ని మనం అప్పుడే అంత క్లియర్ గా చెప్పలేము. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చూస్తే ఉద్రిక్త పరిస్థితులను చూస్తే ఇది అంత త్వరగా ముగించే విషయం కాదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసిన తర్వాత కూడా కొద్దిసేపటి తర్వాత కూడా ఇది పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉంది. అంతేకాకుండా సైన్యాన్ని సరిహద్దుల్లోకి చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో భారత్ కూడా దానికి తీటుగానే తాము ఇప్పటికే సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పాకిస్తాన్కి పంపడం ద్వారా ఇరు దేశాల మధ్య అప్పుడే శాంతి ప్రక్రియ మొదలైందనో, లేకుంటే ఇప్పటితో యుద్ధం ఆగుతుందనో, లేకుంటే తమ క్రియలను ఏదైతే మన సైన్యం చేసే చర్యలను ఎక్కడికక్కడ పులి స్టాప్ పెడుతుందనో మనం అంత పరిగణించకూడదు. అందువల్ల శాంతి ప్రక్రియలు ఎంతవరకు వస్తాయనేది పాకిస్తాన్ కానీ భారత్ కానీ ఇరు దేశాల మధ్య విడుదలయ్యే అంటే ఇరు దేశాలు చేసే ప్రకటనల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం ఇంకా సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ చేసిన ట్వీట్ ని ఏ మేరకు ఆ ట్వీట్ పై ఏ మేరకు స్పందిస్తాయి ఇరు దేశాలు, ఏ మేరకు స్పందిస్తాయి, తదనంతరమే మనం ఎటువంటి యుద్ధ వాతావరణాన్ని ఉపసంహరించుకుంటారా లేకుంటే యుద్ధ వారణ ఇంకా కొనసాగుతుందా అనే దాన్ని మనం చెప్పగలుగుతాం. అవినాష్. రైట్ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.